యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి సంఖ్యాకాండము 14వ అధ్యాయం 10వ వచనం వరకు. ఇక్కడ 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుడు మోషేతో మాట్లాడి ఇంకా వాళ్ళు కానాన్‌లోకి వెళ్ళడానికి సిద్ధపడతా ఉంటున్నప్పుడు దేవుడు 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకొని ఆయన నాయకులుగా ఉంటున్న వారిని తీసుకొని ఆయన కానాను లోపలికి వెళ్ళి వాళ్ళని వేగి చూసి రమ్మని పంపించమని చెబుతా వచ్చాడు. మోషే వాళ్ళని పిలిపించి పంపిస్తా ఉంటున్నాడు. ఇక్కడ దేవుడు కానాను ఎలాగుందో చెప్పేయగలడు. కానీ దేవుడు చేస్తున్న ప్రతి పని క్రియాపూర్వకంగా ఉంటాది. రెండోది దేవుడు చేస్తున్న ప్రతి పని కూడా మానవుని బాధ్యతని కూడా అది అడిగేదిగా ఉంటది. దేవుడు తాను సార్వభౌముడు. మన జోక్యం లేకుండా ఆయన అన్నీ చేసుకోగలడు. కానీ మన బాధ్యత అనేది మనము దేవుని మీద ఎంత అభిమానం చూపిస్తా ఉంటున్నామో, మనం తీసుకునే బాధ్యత మీద ఆధారపడి ఉంటది. అది చూపిస్తది. నిజంగా మనకి దేవుని మీద ఉంటున్న విశ్వాసము బాధ్యతను బట్టే అది సాధ్యము. క్రియలు లేని విశ్వాసం ఎట్లయితే మృతమో బాధ్యత లేని భక్తి కూడా మృతమైనదే. అది వాస్తవమైనది కాదు. అది కాకుండా ప్రభు క్రియాపూర్వకమైనవి చెబుతా ఉంటున్నాడు. కనుక ప్రభు వేగిరి వారిని పంపించి చూడమంటున్నాడు. మోషే వాళ్ళని పంపించేటప్పుడు ఏ విషయాలు చూడాలో కూడా చెప్పి పంపిస్తా వచ్చాడు. ఆయన ముందు ప్రజలు బలమైనోళ్ళా, బలహీనులా, ఎక్కువ మందా, తక్కువ మందా, పట్టణాల్లో వాళ్ళు ఇట్లా శిబిరాల్లో ఉంటున్నారా? లేకపోతే అవి కోటగోడలు ఉంటున్న పట్టణాలా? ఆ భూమి ఎలాంటిది? సారవంతమైన భూమా? కాదా? ఆ తర్వాత అక్కడ ఉంటున్న చెట్లు ఎట్లాంటివి? అక్కడ అడవులు ఎక్కువున్నాయా? ఇవన్నీ కనుక్కొని రమ్మని పంపిస్తా వచ్చాడు. అంతేకాకుండా మీరు ధైర్యంగా ఉండండి. ఆ దేశం నుంచి ఒక ఫలం ఏదన్నా తీసుకొని రండి అని పంపిస్తా వచ్చాడు. అప్పుడు ద్రాక్షల యొక్క ఆరంభ గెలలు లేక ప్రథమ ఫలాల కాలం. కనుక మోషే ఎప్పుడైతే వీళ్ళని పంపిస్తా ఉంటున్నాడో ఏమేమి కనుక్కొని రావాలో కూడా చెబుతా ఉంటున్నాడు. ఇక్కడ ఎందుకు కనుక్కోమని చెప్తున్నాడంటే బలమైనోళ్ళైతే మనం వేరే ఊరు వెళ్ళిపోదాము అని చెప్పడానికి కాదు. బలహీనులైనా, బలవంతులైనా వాస్తవాలు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ వాస్తవం తెలుసుకోవడంలో ఏం తప్పులేదు. వాస్తవాల్ని తెలుసుకుంటా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇది చాలా కీలకంగా చెప్తా ఉన్నారు. ఒకళ్ళు ఒక బురుజు కట్టాలంటే కూర్చొని లెక్కలేసుకోవాలి. ఒకళ్ళు యుద్ధానికి వెళ్ళాలంటే కూర్చొని ఈ సైన్యం ఎంతుంది, ఆ సైన్యం ఎంతుంది లెక్కలేసుకోవాలి. బాధ్యతాయుక్తంగా, క్రియాపూర్వకంగా మనం వ్యవహరించే వారిగా ఉండాలి. కనుక మనం కూడా ఏ విషయంలో ముందుకెళ్తున్నా కూడా క్రియాపూర్వకంగా ఆ విషయాల్ని తెలుసుకోవడం, ప్రాక్టికల్‌గా తెలుసుకోవడం అనేది చాలా కీలకమైనది. ఎప్పుడైతే ఇవి తెలుసుకోవడానికి పంపిస్తా ఉంటున్నాడో ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని తీసుకుంటా వచ్చారు. ఇలా తీసుకోవడం బట్టి పక్షపాతం లేకుండా ఉంటది. అంతేకాకుండా ప్రజలందరికీ సమగ్రంగా ఒక ఒక వాస్తవమైన తనిఖీ రిపోర్ట్ జాబితా వాళ్ళ దగ్గరికి వస్తాది. కాబట్టి 12 గోత్రాల నుంచి 12 మందిని పంపిస్తా ఉంటున్నారు. ఇక్కడ ఎప్పుడైతే నూను కుమారుడైన హోషేయ ఉన్నాడో ఆయన పేరుని మోషే యెహోషువగా మారుస్తా వచ్చాడు. హోషేయ అంటే ఆయన రక్షించును. అయితే యెహోషువ అనంటే యెహోవాయే నా రక్షణ. కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా ఈ 12 మంది వీళ్ళు ప్రజలకి, కానానికి మధ్యలో ఆ వార్తని తీసుకొనొచ్చే వర్తమానికులుగా ఉంటున్నారు. వీళ్ళు లోపలికి వెళ్లారు. అన్నీ తనిఖీ చేసి చూసారు. చూసిన తర్వాత తిరిగి వీళ్ళు బయటకొచ్చేటప్పుడు ఒక ఈ గ్రేప్స్ ద్రాక్షల గెలని తీసుకొనొచ్చారు. సహజంగా ద్రాక్షల గెలంటే ఒక చిన్న సంచిలో సరిపోతది. కానీ వీళ్ళు తీసుకొనొచ్చిన ద్రాక్షల గెల అది ఎంత పెద్దదంటే ఇద్దరు కర్ర మీద భుజాల మీద మోసుకొని తీసుకొనొస్తా వచ్చారు. కనుక అంత సారవంతమైన భూమి. వాళ్ళు బయటకొచ్చి ఈ ప్రజలందరినీ సమకూర్చిన తర్వాత ప్రజలందరూ చాలా ఆసక్తితో ఉన్నారు. ఆ దేశం మేము పోయే దేశం ఎట్లుంది? ఆ పరిస్థితులేంటి? అనే చాలా ఆసక్తిలో ఉన్నప్పుడు వీళ్ళు ఇస్తున్న వర్తమానంలో ఏమి తప్పులేదు. ఏదైతే చూసారో దానికి ఏం కలపలేదు. దాంట్లో నుంచి ఏమీ తీయలేదు. వాస్తవంగా ఉన్నదున్నట్టే చెబుతా వచ్చారు. దాంట్లో ఏ తప్పు లేదు. వాస్తవాలనే చెబుతా వచ్చారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు చెప్పింది ఆ ప్రజలు చాలా ఆజానుబాహులుగా ఉన్నారు. పట్టణాలు చాలా పెద్దగా ఉన్నాయి. వాస్తవమే ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. కానీ మనం దాంట్లోకి పోలేం. మనం దాంట్లోనికి పోలేం. మన వల్ల కాదు. మేము వాళ్ళ ముందు మిడతలుగా ఉన్నాం. ఇది కూడా ఏం తప్పు కాదు. ఎందుకంటే ఇది వాస్తవమైన మాట. వాళ్ళు చిన్నగున్నారు. వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు చాలా ఆజానుబాహులుగా ఉన్నారు. అనాకు వంశం వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చాలా ఆజానుబాహులు కూడా
ఉన్నారు. ఈ వాస్తవమైన మాటలే ఇవి. ప్రజలు పేదోళ్ళ, ధనవంతుల అంటే అన్ని రిపోర్ట్ తీసుకొనొచ్చారు. కానీ ఇవన్నీ చెప్పేసిన తర్వాత దీంట్లో నుంచి వీళ్ళు ఏదైతే ప్రజలకి వర్తమానం అందిస్తున్నారో ఇక్కడ వాళ్ళు పొరపాటు చేస్తా వచ్చారు. ఇక్కడ వాళ్ళు అన్నిన మాట ఏంటంటే, మనం లోపలికి పోలేం. ఎందుకంటే ప్రజలు చాలా బలంగున్నారు. పట్టణాలు చాలా బలంగున్నాయి. మనం చాలా బలహీనంగున్నాం. ఇక్కడ పొరపాటు జరుగుతుంది. ప్రజలందరూ ఈ నెగెటివ్ రిపోర్ట్, ఈ నకారాత్మకమైన సందేశాన్ని విని చాలా కృంగిపోయి వాళ్ళు ఎదురు తిరగడం మొదలు పెడతా వచ్చారు. వాళ్ళు ఎదురు తిరుగుతూ ఇంకో మాటలో, మమ్మల్ని అసలు దేవుడు ఎందుకు తీసుకొనొచ్చాడు ఇక్కడికి? మేము ఐగుప్తులోనే బాగున్నాం కదా! మేము ఐగుప్తుకే వెళ్ళిపోతాము అని అనుకోని, ఎట్లా మోషే మమ్మల్ని ఐగుప్తుకి తీసుకెళ్ళాడు. ఇంకో నాయకుడిని పెట్టుకుంటాం. వాస్తవంగా వీళ్ళని ఎక్కడి నుంచైతే పంపిస్తా వచ్చాడో అక్కడి నుంచి ఓ 250 మైళ్ళు దూరం అంతే. ఇంకా కానాను వాళ్ళకి ఓ 250 మైళ్ళ దూరం అంతే. అంటే ఒక వారంలో వెళ్ళిపోవచ్చు వీళ్ళు. అంత దగ్గరకొచ్చేసారు. అంత దగ్గరకొచ్చినప్పుడు వీళ్ళు భయంకరంగా ఎలుగెత్తి ఏడుస్తూ, మేము అసలు ఐగుప్తులో చచ్చిపోయి ఉంటే బాగుండు కదా! ఊరికనే తెచ్చావు ఇక్కడికి. ఈ దేవుడు ఎందుకు తెచ్చాడు మమ్మల్ని ఇక్కడికి? మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. మాకొద్దే వద్దు. ఈ ఈ ఈ కథ, ఈ సమస్య, ఈ ఈ ఈ తంటే మాకొద్దు అని అనుకుంటా ఉంటున్నప్పుడు మోషే, అహరోన్లు బోర్ల పడతా వచ్చారు జనం ముందు. యెహోషువ, కాలేబులు అయితే వస్త్రాలు చింపుకుంటా వచ్చారు. వాళ్ళు అంటున్నారు, మీరు చెప్పేది వాస్తవమే. ప్రజల ముందు మనం మిడతల్లాగే ఉన్నాం. పట్టణాలు పెద్దగున్నాయి. అంతా వాస్తవమే. దీనిలో అబద్ధం ఏమి లేదు. కానీ ఇక్కడ కాలేబు చెప్తున్న మాట, దేవుడు మనలో సంతోషిస్తే దేవుడు మనకి ఖచ్చితంగా విజయం ఇస్తాడు. ఆయన మనతో వస్తాడు. అంతేకాకుండా వీళ్ళందరూ మనకి ఆహారం అయిపోతారు. మనం చిన్నోళ్ళమే, కానీ వీళ్ళు ఆహారం అయిపోతారు. కాబట్టి వాస్తవాల్ని చూడడం మంచిదే. కానీ వాస్తవాల మీద మనం చూసిన తర్వాత భయం కాదు పుట్టాల్సింది, అవిశ్వాసం కాదు పుట్టాల్సింది, సంశయం కాదు పుట్టాల్సింది. ఈ వాస్తవాలని దేవుని వెలుగులో చూడడం అనేది చాలా కీలకమైనది. దేవుని వెలుగులో చూడక వీళ్ళు వాళ్ళ మెదడుతోనే చూడడం మొదలు పెడతా వచ్చారు. ప్రజలు అప్పటికే సనిగే వాళ్ళు అప్పటికే ప్రభు మీద ప్రేమ లేని వారు కాబట్టి వాళ్ళు సులువుగా దీనికి లోబడిపోయి వాళ్ళు కూడా ప్రభుకు విరోధంగా మాట్లాడడం మొదలు పెడతా వచ్చారు. కనుక దేవుడు ఈ పాపమును బట్టి వాళ్ళు 40 దినాలు ఎట్లయితే ఇవన్నీ వేగురు చూసి వచ్చారో దాన్ని బట్టి దేవుడు భయంకరమైన శిక్షను వేస్తూ వచ్చాడు. 6 లక్షల మంది చనిపోతా వచ్చారు. అవిధేయత కంటే అవిశ్వాసానికి ఎక్కువ మంది చచ్చిపోయారు. కనుక మన జీవితాల్లో కూడా అవిధేయత ప్రమాదకరం. కానీ అంతకంటే ప్రమాదకరం అవిశ్వాసం. ఎట్లా విశ్వాసం పుడుతుంది? మనం ఎక్కువ తెలుసుకునే కొలది విశ్వాసం పుడుతుంది. కొత్త నిబంధన చెప్తున్నమాట, క్రీస్తు గురించిన వాక్యం వినే కొలది విశ్వాసం పుడుతుంది. అంటే ఆ కాలంలో వాళ్ళు వినేవాళ్ళు, మనం చదువుతున్నాం. కనుక ఎంత ఎక్కువగా మనం చదువుతాం, ఎంత ఎక్కువగా ప్రభు గురించి తెలుసుకుంటాం, అంత ఎక్కువ విశ్వాసం, నమ్మకం కుదురుతుంది. మనకి ఎప్పుడైతే విశ్వాసం ప్రభు మీద పెరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా మనము ఎంత వాస్తవాలు ఉన్నా కూడా ఆ వాస్తవాలన్నింటినీ చక్కగా మనం ఎదిరించగలిగిన వారంగా ఉంటాం. వాళ్ళు అంటున్నారు, యెహోషువ, కాలేబులు, భయపడొద్దు, మీరు విన్నది వాస్తవమే, కానీ విశ్వాసంతో మనం సాగుదాం. కాబట్టి మిగిలిన వాళ్ళు అందరూ ఒకే వర్తమానం తీసుకొని వచ్చారు. మిగిలిన వాళ్ళ మెదడుతో ఆ వర్తమానాన్ని చూసి భయం పుట్టింది, నిరుత్సాహం పుట్టింది. అందరికీ కీడు చేశారు. అందరి ప్రాణాల మీదకి ముప్పు తెచ్చారు. చివరికి దేవునికి విరోధంగా సనిగి సావు మేలు కదా, ఐగుప్తు మేలు కదా అని తిరిగి వెళ్దాం అనుకున్నారు. ఇదే వాస్తవాల్ని దేవుని వెలుగులో చూసి, వీళ్ళు పెద్దోళ్ళే మనకి, దేవుడికి కాదు. పట్టణాలు పెద్దవే మనకి, దేవుడికి కాదు. ఈ ఈ ఈ ప్రజలతో మనం యుద్ధం చేయలేము, మనం మిడతల్లాగున్నాం, మనకి, దేవునికి కాదు అనే గ్రహింపుతో ఎప్పుడైతే చూశారో వీళ్ళిద్దరు ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చారు. వీళ్ళిద్దరూ ఈ స్వాస్యాన్ని పొందుతా వచ్చారు. వీళ్ళిద్దరూ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా వచ్చారు. కనుక మన జీవితాల్లో వాస్తవాన్ని తెలుసుకోవడం మంచిదే. తెలుసుకున్న తర్వాత దేవుని వెలుగులో విశ్వాసంతో చూడడం చాలా కీలకమైనది. ఎప్పుడైతే ఈ మాటలన్నీ చెబుతా వచ్చారో వెంటనే ప్రజలకి బాగా కోపం వచ్చేసి యెహోషువ, కాలేబుని, వీళ్ళందరినీ రాళ్లతో కూడా చంపేద్దాం అని అనుకుంటా వచ్చారు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుని మహిమ దిగొస్తా వచ్చింది. వాళ్ళు ఆగుతా వచ్చారు. ఆ తర్వాత దేవుడు ఈ తరం మొత్తాన్ని తుడిచేయడం మనం చూడొచ్చు. కనుక అవిశ్వాసము చాలా భయంకరం. ఆ అవిశ్వాసం రాకుండా మనం చూసుకోవడం చాలా కీలకమైన మాట. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మేము మా జీవితాల్లో దేవా అవిశ్వాసులం కాక నీవెవరో తెలుసుకొని వివరించడానికి నేర్పిస్తాను. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.